కంగనా రనౌత్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్ మధ్య శత్రుత్వం గురించి మనందరికీ తెలుసు. కరణ్ పై కంగనా పదే పదే మాటలు దాడి చేసింది. అతడిపై వ్యంగ్యంగా చలోక్తులు వేసింది. ఇప్పుడు అందుకు భిన్నంగా కాస్త స్వరం అయితే మార్చింది. కానీ చివరికి ఇది కూడా మరో బిగ్ పంచ్ అనే తేలింది. కంగనా తన సినిమా ఎమర్జెన్సీ ప్రచార ఇంటర్వ్యూస్లో మాట్లాడుతూ కరణ్ జోహార్తో కలిసి పనిచేయాలనే తన కోరికను వ్యక్తం చేసింది. ఇండియన్ ఐడల్ అనే సింగింగ్ షోలో పాల్గొన్న కంగనా కేజోవోను సర్ అని పిలవడమే గాక అతడికి మెగా ఆఫర్ అయితే ఇచ్చింది. నాకు చెప్పడానికి బాధగా ఉంది, కానీ కరణ్ సార్ నాతో ఒక సినిమా చేయాలి. నేను అతడికి చాలా మంచి పాత్ర ఇస్తాను, చాలా మంచి సినిమా చేస్తాను. అది అత్తగారు కోడలు గొడవల గురించి కాదు, కేవలం ప్రజా సంబంధాల కసరత్తు కాదు. ఇది సరైన సినిమా అవుతుంది, అతడికి సరైన పాత్ర లభిస్తుంది అని వ్యంగ్యంగా అయితే వ్యాఖ్యానించింది. నిజానికి కంగనా అతనిపై చలోక్తులు విసడం, విమర్శించడం ఇదేం మొదటిసారి కాదు. 2017లో కాఫీ విత్ కరణ్ షోలో కనిపించింది. అతన్ని సినిమా మాఫియా అంటూ విమర్శించింది. ఆ తర్వాత పలుమార్లు కరణ్ నిర్మించిన సినిమాలను కంగనా తీవ్రంగా విమర్శించింది. రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీపై విమర్శలు గుప్పిస్తూ కరణ్ జోహర్ ఒకే సినిమాను 9 సార్లు తీసినందుకు సిగ్గుచేటు, మిమ్మల్ని మీరే భారతీయ సినిమా పతాకధారిగా పిలుచుకుంటూ ఎప్పుడూ కిందకి వెళ్తున్నారు, నిధులను వృధా చేయకండి అని వ్యాఖ్యానించింది. అలాగే ప్రియాంక చోప్రాను దేశం వదిలి వెళ్లేలా వేధించాడని కూడా కరణ్ జోహార్ పై తీవ్ర విమర్శలైతే దాడి చేసింది కంగనా. అనుష్క శర్మ విషయంలోనూ కరణ్ కులుషిత ఆలోచనలను బహిర్గతం చేస్తూ అతడిపై చెడామడా చెలరేగింది. తనకు వీలున్న అన్ని సందర్భాల్లోనూ కరణ్ పై కంగనా ఎదురుదాడికి దిగింది. కంగనా రనౌత్ తన మొదటి సోలో దర్శకత్వ వెంచర్ను ఎమర్జెన్సీ వెంటాడుతున్న వివాదాల గురించి వెల్లడించింది. తాజా ఇంటర్వ్యూలో తన తప్పుల గురించి ఒప్పుకుంది. ఎమర్జెన్సీకి తానే స్వయంగా దర్శకత్వం వహించడం, నేరుగా స్ట్రీమింగ్కు వెళ్లకుండా థియేటర్లలో విడుదల చేసుకోవాలనుకోవడం తన తప్పిదమని అంగీకరించింది. సినిమా నిర్మాణ సమయంలో తాను అనేక ఇతర తప్పుడు ఎంపికలు చేశానని కంగనా అయితే అంది. ఎమర్జెన్సీ టైటిల్తో వివాదాస్పద నాయకురాలు ఇందిరమ్మ జీవిత కథను తెరకెక్కించినందున ప్రత్యర్థులైన సిక్కులు ఈ సినిమాను రిలీజ్ కానీయకుండా అడ్డుకున్నారు. ఇందిరమ్మ గురించి సినిమా తీసింది కాబట్టి భాజపా కూడా తనకు సహకరించలేదు. రిలీజ్కి ముందు సెన్సార్ చిక్కులు వచ్చిపడిన సంగతి కూడా తెలిసిందే. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ ముండి ఎంపికగా ఉన్న కంగనా రనౌత్ ఒక నాయకురాలుగా చాలా ఎదురుదాడులను అయితే ఎదుర్కొంటోంది.